హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 4. అలా అనుకున్నట్టుగా ఒకరోజు దేవ్ సొంత కంపెనీ స్టార్ట్ చేసి యజ్ఞతో ఓపెన్ చేయించి తన బిజినెస్ ఇంప్రూవ్ చేసే పనిలో పడ్డాడు దేవ్. అంత బిజీలో కూడా ఇద్దరు టచ్లోనే ఉండేవారు. ఇప్పుడు యజ్ఞకి పిఏ అవసరం. ఇంటర్వ్యూ పెట్టించాడు మేనేజర్తో. మేనేజర్ ఒకడిని తెచ్చి ఇతను సెలెక్ట్ అయ్యాడు సార్ అంటూ అతని ఫైల్ టేబుల్పై పెట్టి వెళ్ళాడు. దాంతో ఫైల్ చెక్ చేసి యువర్ అపాయింటెడ్ అన్నాడు యజ్ఞ అతనిని. అతని పేరు అనిరుద్ధ్. 1 నెల కాలం చాలా నమ్మకంగాను అతని అన్ని ఆఫీస్ డీటెయిల్స్ తీసుకున్నాడు. ఒకరోజు ప్రోగ్రామింగ్ టైం చెప్పి, ఇప్పుడు నేను మీతో రాలేను సార్, నా హెల్త్ బాగాలేదు, రేపు జాయిన్ అవుతాను, ఈరోజు నన్ను క్షమించింది మీరే చూసుకోండి అంటూ రిక్వెస్ట్ చేసుకున్నాడు. సరే పోనీలే అని యజ్ఞ ఒక్కడే కారులో డ్రైవర్తో బయలుదేరుతాడు. ఒక దగ్గర ఎందుకో ఇబ్బంది అనిపించి కారు స్లో చేయి, నేను దిగాలంటే డ్రైవర్ ఓకే సార్ అని ఆపాడు. దిగడానికి డోర్ తెరవటం, ఒక లారీ వేగంగా సైడ్కి పెట్టిన వీళ్ళ కారు మీదకి రావటం మిర్రర్లో గమనించిన యజ్ఞ దూకినట్టుగా దొల్లుకుంటూ ముందుకు పడ్డాడు. లేచేసరికి లారీ డ్రైవర్ పారిపోయాడు. తన డ్రైవర్కి తీవ్రంగా గాయాలయ్యాయి. దాంతో హాస్పిటల్లో చేర్చాడు యజ్ఞ. వెంటనే జరిగిన విషయం వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పాడు. హాస్పిటల్ నుంచి మీటింగ్ సెంటర్ దగ్గరగా ఉండటం వల్ల క్యాబ్లో వెళ్ళి మీటింగ్కి అటెండ్ అయి తిరిగి ఇల్లు చేరాడు. అనుమానంతో తండ్రి జగదీశ్వర్ రహస్యంగా ఎంక్వైరీ చేయించగా పిఏ పేరు అనిరుద్ధ్ ఈ చేయించాడని తెలియడంతో వాడిపై కోపంతో బయలుదేరాడు. వాడు ఎప్పుడో పారిపోయాడు. వాడిచ్చిన రెజ్యూమ్ ఆ రోజు ఫేక్ అని తేలింది. లక్షలు పోసి దొంగరజం చేశాడని తేలిపోయింది. దాంతో దాని వెనకాల పెద్ద వాళ్ళెవరో ఉన్నారన్న అనుమానం మొదలైంది తండ్రి కొడుకులకు. రెండో రోజు ఫుడ్ ప్రోడక్ట్ టెండర్ పెట్టుకున్నట్టు ఈసారి చాలా చిన్న డిఫరెన్స్తో ప్రతాప్ గెలిచాడు. దాంతో యజ్ఞకు జగదీశ్వర్కు అర్థమైంది ఇదంతా వీడు చేస్తున్న పనేనని. ఆఫీస్లో ఎవరో వీడికి కీగా పనిచేస్తున్నారని అర్థమై ఆఫీస్లో లోపలే ఎంక్వైరీ చేయిస్తే మేనేజర్ మీద అనుమానం రావడంతో ఊపి లాగారు. నేను కాదని బుకాయిస్తే మరి 2 కోట్లకు బినామీగా మీ అత్తగారింటి వాళ్ళు ఎందుకున్నారని అడిగాడు. యజ్ఞ అప్పటికీ చెప్పకపోవడంతో గన్ తెచ్చి గురిపెట్టడంతో భయపడి డీల్ విషయం చెప్పేశాడు. దాంతో యజ్ఞ కోపంతో వెళ్తూ ఉంటే జగదీశ్వర్ ఆపి, గొడవ వ్యర్థం, వాడు తిమ్మిని బొమ్మి చేయగలడు, వీడి సాక్ష్యాన్ని మాఫీ చేయగలడు, ఇది కాదు చేయవలసింది, ఇంకా ఆఫీస్లో జాగ్రత్త పడు, ఇకనైనా ఏ అవకాశం వాడికి దక్కకుండా ప్రతి టెండర్ నువ్వే కొట్టేటట్టు చూడు, అది చాలు వాడికి బిజినెస్లో ఓడిపోవటానికి, ఓడిపోతేనే వీధిన పడతాడు, అది గెలుపు అని సలహా ఇవ్వటంతో కరెక్టేననిపించి కాన్సంట్రేషన్ ఆఫీస్పై ఉంచాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈసారి ఏం జరగనుంది? ఇంకేమైనా మలుపులు తిరగబోతున్నాయా? ఇకనన్నా యజ్ఞ జాగ్రత్త పడనున్నాడా? ఆఫీస్ విషయం కాకుండా ఇంకేమైనా సమస్యలు రానున్నాయా? మళ్ళీ